తల్లికి వందనం మరి లాంచ్ చేశారు కదా, పడిందమ్మా మీకు? ఇద్దరు బాబులకు పడ్డాయి. ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. ప్రభుత్వం తప్పుల్లో ఉన్నా కానీ ఇట్లా వేస్తున్నారంటే సంతోషంగానే ఉందండి. మాకు ఇద్దరు పాప బాబు ఇద్దరికి పడ్డాయండి. అమ్మ మీ పేరమ్మా? సొద్దపల్లి శశికీర్తి అండి. శశికీర్తి గారు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు తల్లికి వందనం పడిందని. అవునండి, చాలా సంతోషంగా ఉంది. పడ్డాయమ్మా ఇద్దరికి? ఇద్దరు బాబులకు పడ్డాయండి. ఇద్దరికి పడ్డాయి. ఓకే, ఎంత పడ్డదమ్మా ఇద్దరికి? ఇద్దరికి కలిపి 26,000 పడినాయండి. అనుకున్నారా ఎంత త్వరగా మీకు పడుతుందని తల్లికి వందనం? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఒక తల్లిగా మీకు ఎంతవరకు మంచిగా అనిపిస్తుందమ్మా? ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. మీరు అంటున్నారు ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఇద్దరికి ఫీజులు కట్టుకుంటున్నాను. మరి గతంలో అంటే మీరు ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారా? అవునండి, అంటే ఇద్దరికి ఫీజులు కట్టడమే. ఇద్దరికి ఫీజులు కట్టడం. అంటే గత ప్రభుత్వంలో మరి ఒక్కరికి వేసేవారు కదా, అప్పుడు ఎలా మరి ఫీజులు కట్టేవారు వీళ్ళకి? బాకీ చేసి కట్టుకునే వాళ్ళం అండి. అంటే అప్పుడు ఒక పిల్లడికి వేసేవారు కాబట్టి అప్పుడు ఒక పిల్లడికి ఆ ఫీజు కట్టేసి ఇంకొక పిల్లడికి బాకీ చేసుకొని కట్టుకునేవాళ్ళం. బాకీ చేసి కట్టుకున్నాం. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఎంతమంది పిల్లలు ఉంటారు అంటే మీకు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు, ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా చదువుకుంటే అందరికీ డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పనితీరు పైన? చాలా బాగుందండి. ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలకి ఫీజు ఇలా అమౌంట్ వేయటం వల్ల చాలా భారం తగ్గిద్దండి. దానివల్ల మేము ఏ బాకీలు ఏమీ లేకుండా పిల్లల్ని కూడా సంతోషంగా చదివించుకోగలము. ఏం చేస్తుంటారు మరి నార్మల్గా మీరు ఏం చేస్తుంటారు? మామూలుగా అయితే హౌస్ వైఫ్ అండి, వ్యవసాయం కూలి పనులకి వెళ్తూ ఉంటాం. అంటే మీకు ఇన్కమ్ అనేది కూలి పనుల వల్లే వస్తుంది? కూలి పనుల వల్లే వస్తుందండి. అంటే అంతకుముందు ఈ కూలి పనులు చేస్తే మీరు ఈ కుటుంబాన్ని పోషించడం కావచ్చు, లేదంటే పిల్లల చదువులు కావచ్చు, ఇవన్నీ చేసుకునేవారు? అవునండి, కూలి పనులు చేసే అంతా చేసుకునేవాళ్ళు. ఏ ఆధారం లేదు? లేదండి. ఇప్పుడైతే కొంత బడ్డెన్ మీకు తగ్గినట్టే కదా భారం? తగ్గిందండి. ఏం చెప్తారు మరి లోకేష్ గారికి కావచ్చు, చంద్రబాబు గారికి కావచ్చు? ఎందుకంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఇప్పుడు హామీ ఇచ్చినట్టుగానే సంవత్సరం అయిన సందర్భంగా నెరవేర్చేశారు మీకు. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే పిల్లలిద్దరికి అమ్మఒడి వేయటం వల్ల సంతోషంగా ఉన్నాము. ఈ హామీని నెరవేర్చిన లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి మా ధన్యవాదాలు. ఎట్లా చూసుకున్నారా మీరు? డబ్బులు పడినాయని మెసేజ్ వచ్చిందా లేకపోతే ఎట్లా చూసుకున్నారండి? మామూలుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందండి, ఆ అకౌంట్ చెక్ చేసుకుంటే పడినాయండి. ఓకే, మీ అకౌంట్లో డబ్బులు కూడా లేనట్టున్నాయి, ఓన్లీ ఇప్పుడు వేసిన ప్రభుత్వం వేసిన ఈ తల్లికి వందనం డబ్బులే ఉన్నట్టున్నాయి. అవునండి, ఓన్లీ 22 రూపీసే ఉన్నాయి. అవి పడ్డాక 26,000. అంటే నిన్నటి వరకు డబ్బులు కూడా లేవైతే మీ దగ్గర? లేవండి, చాలా ఇబ్బందులు, చాలా బాధలు. ఇప్పుడు ఇవి పడడం వల్ల సంతోషంగా ఉన్నాం. ఏం చదువుతున్నారమ్మా మీ పిల్లలు? ఒకరు 5th ఒకరు 7th అండి. 5th 7th బాగానే చదువుతున్నారా? బాగానే చదువుతున్నారు. మరి వీళ్ళకి స్కూల్లో కొత్త నోట్బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు ఇస్తున్నామని చెప్తున్నారు, ఇచ్చారండి మీ పిల్లలకి? పిల్లలకంటే మామూలుగా చెప్పాలంటే ఈ ఫీజులు కట్టలేక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో నుంచి బాబులిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఒక బాబుని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నా. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే మీరు ఇందులో షిఫ్ట్ చేస్తా అంటున్నారు, ఎందుకు? ఇద్దరికి ఫీజులు కట్టడం డబ్బులు వచ్చేసాయి కదా. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయండి, అందువల్ల గవర్నమెంట్ స్కూల్లోనే వేద్దామని ఫిక్స్ అయ్యాను. సన్న బియ్యం కూడా పెడుతున్నారంట గవర్నమెంట్ స్కూల్. ఫుడ్ అవి బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చదివేయటం ఎందుకు అని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాం అనుకుంటున్నామండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం. అవునండి. ఓకే, ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కదా, ఈ ఏడాది పరిపాలన సంవత్సరం పాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు? బాగుందండి, చెప్పినవన్నీ చెప్పినట్టుగానే 1 year బిఫోరే పెన్షన్ కానీ తల్లికి వందనం కానీ ఇస్తున్నాం. హ్యాపీగా ఉన్నారా కూటమి ప్రభుత్వంలో? హ్యాపీగానే ఉన్నాం. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే నారా లోకేష్ గారండి. లోకేష్ గారా మీ ఎమ్మెల్యే? అవునండి. ఎట్లా ఉంది ఆయన మీ ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరు కావచ్చు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? అన్ని బాగానే ఉన్నాయండి. అది వరకు రోడ్లు కూడా అంత ఇదిగా లేవు, ఇప్పుడు రోడ్లు కానీ అన్ని కానీ బాగున్నాయి, ఆయన పనితీరు కానీ. అది ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పాలన, మీ ఎమ్మెల్యేగా ఇప్పుడేమో లోకేష్ గారు. సో ఏమనిపిస్తుంది గత 5 ఏళ్ళకి ఈ ఏడాది పాలనకి ఏమైనా?
అంతకు ముందు కంటే ఇప్పుడే బెటర్గా ఉందండి. అమ్మ ఇప్పుడు గత ప్రభుత్వం ఒక్కరికే వేసింది అమ్మఒడిని పేరు చెప్పి, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం తల్లికి వందనం చెప్పి ఇద్దరికి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇద్దరు పిల్లలకి వేయడం వల్ల ఏ విధంగా సపోర్ట్ ఉందంటే ప్రభుత్వం నుండి ఏం చెప్తారు? డబ్బున్న వాళ్ళంటే ఎట్టయినా చదివించుకోగలరు. మరి మాలాంటి వాళ్ళు మా హస్బెండ్ కానీ మేము కానీ కూలి పనులు చేసుకుని చదివించుకోవాలి. ఇలా డబ్బులు వేయటం వల్ల పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. అమ్మ మీ పేరమ్మా? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏంటి తల్లికి వందనం మరి లాంచ్ చేశారు కదా, పడిందమ్మా మీకు? పడిందండి. ఎంత పడిందమ్మా అమౌంట్? 26,000. ఇద్దరు పిల్లలకి పడింది. ఏం చదువుతుంటారు పిల్లలు? 6th, 5th చదువుతున్నారు. 6th, 5th. ఇద్దరు అబ్బాయిలమ్మా అమ్మాయి బాబు? అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఎంత చదువుతుందమ్మా? 5th అండి. 5th. అబ్బాయి? 6th చదువుతున్నారు. అబ్బాయి 6th చదువుతున్నాడు. ఏంటి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పారు ఎన్నికల ముందు. సో చెప్పినట్టుగానే ఈ రోజు అమలు చేసి పథకం లాంచ్ చేసి అందరికి డబ్బులు వేస్తున్నారు తల్లి అకౌంట్ లో. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక తల్లిగా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. పిల్లల అవసరాలు తీర్చడానికి బాగుంటది. మరి ఇంతకు ముందు ఒక పిల్లడికే వేసేవాళ్ళు, అంటే ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే వేసేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా, దానికి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చదివిగలుగుతాము. ఇంతకుముందు మరి ఎట్లమ్మా ఒకరికి వేస్తూ ఎట్లా చదివించేవాళ్ళు? ఇద్దరు పిల్లలు, అప్పుడు ఇద్దరు పిల్లలు ఉండేవారు కదా, మరి ఇద్దరు పిల్లల్ని ఏ స్కూల్లో చదివించేవారు అప్పుడు? ఒకళ్ళనేమో ప్రైవేట్ స్కూల్లో చదివించాం, ఒకళ్ళనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించాం. ఇప్పుడేమో ఇద్దరికి వేసారు కాబట్టి చూస్తాం. మంచి భరోసా ఇచ్చినట్టేనా ప్రభుత్వం? చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈ తల్లికి వందనం వేయడం వల్ల ఇచ్చినట్టు మీకు భారం తగ్గుతుందా దీనివల్ల? కొంత తగ్గుతుందండి. హ్యాపీయేనా ఫైనల్లీ? హ్యాపీ అండి. ఎట్లా చూసుకున్నారు అసలు? మీకు ఇప్పుడు పడినాయి అనే విషయం ఎట్లా తెలిసింది అసలు? ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఏమైనా వచ్చింది? చూపిస్తారు ఒకసారి మెసేజ్. ఓకే, ఏంది 795 రూపాయలు ఉన్నాయండి అంతకుముందు మీ అకౌంట్ లో? కొంచెం తక్కువే కదండి, అందుకని అబ్బాయి సీసీఎల్లో చేస్తాడు. మరి తనకి పెద్దగా ఆదాయం లేదు కదా, 17,000తో మరి ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే కష్టమే కదా. మరి అందుకనే ఇప్పుడు 26,000 వేసారు కాబట్టి పర్వాలా. కొంచెం గవర్నమెంట్ స్కూల్లో చదివించినా గానీ మరి అతర ఖర్చులు ఉంటాయి కదా, మరి ఆ ఖర్చులకి కొంచెం ఉపయోగపడుతుంది. బాగానే ఎలా అనిపిస్తుందమ్మా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా చదువుకోవడానికి తల్లిదండ్రులకు ఎటువంటి భారం లేకుండా ప్రభుత్వమే ఆర్థికంగా సపోర్ట్ చేయడం. ప్రభుత్వం తప్పుల్లో ఉన్నా గానీ ఇట్లా వేస్తున్నారంటే సంతోషంగానే ఉందండి. హామీలు నెరవేర్చుకుంటున్నారు, బానే ఉంది. అంటే ఉన్న వాళ్ళ పిల్లలు అంటే అట్లనే చదివించుకుంటారు, పెద్ద పెద్ద స్కూల్లో ఫీజులు కట్టి చదివించుకుంటారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఇంత ముందుగా ఆలోచించి ఈ విధంగా వేయడం మంచిగానే చేశారండి. సూపర్ 6 అన్నారు, అన్ని నెరవేరుస్తున్నారు, అన్ని బానే ఉన్నాయి. ఓకే, కొంత భారం తగ్గినట్టేనమ్మా? చాలా తగ్గిందండి, చాలా తగ్గింది. అనుకున్నారు ఇంత త్వరగా? అంటే చాలా మంది ఎన్నికల ముందు హామీ ఇస్తారు కానీ ఎవరు కూడా నెరవేర్చారు. ఒకరికే వస్తుందేమో అనుకున్నాము, సరే వచ్చినప్పుడు చూద్దాం వస్తుందా రాదా అనుకున్నాము, వచ్చింది, సంతోషం. అంటే చాలా మంది కూడా ట్రోల్ చేశారు కదమ్మా, నీకు 15,000 ఎట్లా అనేసి చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు చెప్తారు, అసలు ఇవ్వడు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు చాలా రకాలుగా చాలా సార్లు అన్నారు. అంటారు మరి, అన్నా కానీ మాకు భరోసా ఉంది, వేస్తారు. బాబు గారిపై నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. ఎట్లా బాబు గారి మీద, లోకేష్ మీద, ఇద్దరి మీద నమ్మకం ఉంది. ఏడాది అయిందమ్మా, సంవత్సరం అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు మీకు? పరిపాలన బాగుంది. ఇంతకు ముందు కూడా చూసాం కదండి, చంద్రబాబు పరిపాలన చూసాము. మరి ఆయన పరిపాలన ఇది 3వ సారి మేము చూడటం. బాగానే ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనకు తేడా పర్వాలేదు అనుకున్నా కానీ ఇప్పుడు బాగా సూపర్ పరిపాలన బాగుంది. ఎవరమ్మా మీ ఎమ్మెల్యే? ఎవరమ్మా మా ఎమ్మెల్యే? ఇప్పుడు లోకేష్ గారు కదా. లోకేష్ గారు. ఏంటి ఆయన పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా మీకు బాగా చేస్తున్నాడా? మంత్రిగా కూడా ఉన్నారు ఆయన? ఎమ్మెల్యేగా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి కూడా మంచి చేస్తున్నారు పిల్లలకి. అదే స్కూల్లో భోజనం కూడా కాస్త సన్న బియ్యం పెడితే ఇంకా మంచిది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 12వ తారీఖు నుండి. నిన్న చూడలేదులే. నిన్న. అమ్మా మీ పేరమ్మా? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు. ఏం చేస్తుంటారమ్మా మీరు? మేము పంచాయతీలో మున్సిపాలిటీ పని చేస్తాం. మున్సిపాలిటీ పని చేస్తుంటారు అంటే అక్కడ ఏం పని ఉంటుందమ్మా? చెత్త తీసేయటం అండి. గ్రీన్ అంబాసిడర్స్ మాదిరి చెత్త గట్ట తీసే పని చేస్తుంటారు. ఓకే, మరి ఈ రోజు తల్లికి వందనం వేస్తామని చెప్పారు ప్రభుత్వం, పడినాయండి మీకు? మాకు ఇద్దరు పాపలండి, పాప బాబు ఇద్దరికి పడ్డాయండి. అవునండి. పడినాయమ్మా అమౌంట్? 26,000 పడ్డాయండి. మెసేజ్ వచ్చిందా మీకు? వచ్చిందండి, 12:20 నిమిషాలకు వచ్చింది. 20 నిమిషాలకి మెసేజ్ వచ్చింది. సంతోషమా? సంతోషం అండి. అనుకున్నారా అసలు? అనుకోలేదండి, ఒకరికే వేస్తారు అనుకున్నాము కానీ ఇద్దరికి వేసారు. చాలా సంతోషంగా ఉంది. ఏం చదువుతున్నారమ్మా పిల్లలు? మా బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, మా పాప 3rd క్లాస్ చదువుతుంది. మరి గతంలో అప్పుడు అమ్మఒడి అని చెప్పి ఒక్కరికే వేసేవారు, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఏంటమ్మా ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి ప్రభుత్వం నుండి ఈ విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఏంటి ఉపయోగం? ఇద్దరికి వేయడం, ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం? పిల్లల భవిష్యత్తు కోసం అండి. నేనైతే మా బాబుని ఇటు వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించాను, మా పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివించాను. మనీ ప్రాబ్లం వల్ల ఒక్కరినే ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడిని. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టడీ, భోజనము అన్ని
వసతులు అన్ని కల్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఇద్దరికి డబ్బులు వేస్తున్నారు కదా, అంటే గతంలో ఒక్కరికి వేశారు కాబట్టి ఒకరినేమో అబ్బాయినేమో ప్రైవేట్ స్కూల్లో అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. సో మరి ఇప్పుడు చంద్రబాబు ఏమో మొత్తం ఇద్దరికి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటారు, జాయిన్ చేస్తారా? ప్రైవేట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ కూడా మంచిదేను. ఇటు వరకు అంటే కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఒక్కళ్ళనే చదివించాం, ఎందుకంటే ఇటు వరకు ఒక్కళ్ళకే వేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇద్దరికి వేస్తున్నారు కదా, ఇద్దరిని చదివించుకోవాలని మా కోరిక అండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎట్లా ఉన్నాయి మా సదుపాయాలు, ఎలా ఉన్నాయి అసలు? చాలా బాగుంటాయండి. మా పాపకైతే బ్యాగ్ ఇస్తారు, బుక్స్, నోట్ బుక్స్, బూట్లు, సాక్స్లు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. యూనిఫామ్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనము. మా పాప బాక్స్ తీసుకెళ్ళదండి, మధ్యాహ్నం ఆ స్కూల్లోనే తినే. బాగానే పెడుతున్నారా భోజనం? అసలు సన్న బియ్యం కూడా స్టార్ట్ చేశారంట. బాగానే పెడుతున్నారండి. ఏం చెప్తారమ్మా ఫైనల్ గా? ఇప్పుడు మీలాంటి తల్లులు కావచ్చు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అసలు మీరు చెప్పారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా ఆయన పెయింటింగ్ పనికి వెళ్తారండి. మీకు ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, భూములు? మాకు ఏమి లేవు. ఏమీ లేవు. మీ ఇద్దరు సంపాదించిన కూలి డబ్బులతోనే చదివించుకుంటున్నాం. చదివించుకోవడం కావచ్చు, మీ కుటుంబ పోషణ కావచ్చు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న మీకు ఈ విధంగా ప్రభుత్వం ఈ విధంగా ఆర్థికంగా ఆదుకోవడం ఏమనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి. ఇద్దరు పిల్లలకి వేసారు. ఏరేమో అనుకున్నాము, కానీ వేసారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓవరాల్ గా ఎలా ఉందమ్మ? ఇప్పుడు ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన చూసాక? చాలా బాగుందండి.